जम्मू कश्मीर के पहलगाम में हुए आतंकी हमले के पीड़ितों को गुरुवार शाम लक्ष्मी नगर चौक पर मोमबत्तियां जलाकर श्रद्धांजलि दी गई। कश्मीर के पहलगाम की घटना से पूरा देश शोक में है। पूरा देश मृतकों के परिवार के साथ खड़ा हुआ है। पर्यटकों पर हुए आतंकवादी हमले के विरोध में कोडूरी रमेश और रामागुंडम प्रभारी कंडुला संध्या रानी के नेतृत्व में गोदावरी खानी के लक्ष्मी नगर चौराहे पर क्रोवतलाओं द्वारा एक रैली का आयोजन किया गया। कोडरी रमेश ने इस कार्यक्रम में भाषण दिया। भाजपा सरकार ने अनुच्छेद 370 को भारत के इतिहास में वापस ला दिया। कश्मीर में जहां सरकारें बदल गईं और शासक बदल गए, आतंकवादी अनुच्छेद 370 को हटाने की मांग को लेकर हमले कर रहे थे। बुरी ताकतें इसी बात को ध्यान में रखकर कश्मीर पर हमला कर रही है, क्योंकि उन्होंने वहां के लोगों को संप्रभुता प्रदान की है। उन्होंने आग्रह किया ऐसे हमले दोबारा ना हो और आतंकवादियों को कड़ी से कड़ी सजा दी जाए। 370 ఆర్టికల్ అనేది ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా భారతదేశానికి స్వాతంత్ర్యం సంబంధించింది, జమ్మూ కాశ్మీర్కి సంబంధించింది స్వయం ప్రతిపత్తి కావాలని చెప్పేసి అనేక ప్రభుత్వాలు అనేక రకాలుగా వాడుకున్నాయి. నరేంద్ర మోడీ గారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్రంలో చారిత్రాత్మకమైన మార్పు తీసుకొచ్చి 370 ఆర్టికల్ను ఖచ్చితంగా దాన్ని అమలు చేయాలని చెప్పేసి దాన్ని తీసుకురావడం, ఇలా స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో జమ్మూ కాశ్మీర్ను మరి భారతదేశంలో ఒక వన్నెదిచ్చే విధంగా ఒక పర్యాటక కేంద్రంగా భావించిన పర్యాటక కేంద్రంగా మరి ఆ ప్రాంతానికి వన్నెదిచ్చిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇవాళ ఈ ముష్కరుల చేతిలో పాకిస్తాన్కి సంబంధించిన ఉగ్రవాద సంస్థలు ఏవైతే ఉన్నాయో మరి విజిటర్స్ మీద దాడులు చేసి హిందువుల మీద కేవలం హిందువా ముస్లిమా అని చెప్పేసి దాడి చేయడం పాశవికమైన చర్య. ఈ చర్యను భారతదేశంలో ఉన్న ప్రతి హిందువు కూడా ఖండిస్తూ ఉన్నారు. దేశంలో ఉన్న ఉక్కు పరిశ్రమలకు సంబంధించిన కార్మికులు కూడా దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళను ఉరి తీసేంత వరకు, ప్రతిదాడి చేసేంత వరకు, మట్టు పెట్టేంత వరకు మన భారతదేశానికి సంబంధించిన హిందువులందరూ ఏకతాటిపైగా ఉండాలని చెప్పేసి రమేష్ ఇది పెట్టది చెప్పక ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఈ భూతలంలో మరొక స్విట్జర్లాండ్ లాగా పహల్గామా గొప్ప పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందింది. అయితే పర్యాటకులుగా అక్కడికి వెళ్ళినటువంటి హిందువులపై అతి కిరాతకంగా, అరాచకంగా నువ్వు హిందువా, నువ్వు ముస్లిమా అని చెప్పి వాళ్ళ అడిగి తెలుసుకొని మరి హిందువులని వాళ్ళ కిరాతకంగా చెప్పడం అనేది నిజంగా కూడా అత్యంత బాధాకరమైనటువంటి అంశము, అత్యంత హేయమైనటువంటి చర్య. ఇవాళ ఏదైతే రక్తాన్ని చిందించిండ్రో ఈ పాకిస్తాన్ టెర్రరిస్టులు 100కి 100% దాడికి ప్రతిదాడి ఉంటుందని సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాము. ఇవాళ ఈ టెర్రరిజాన్ని, ఈ దాడిని ఇవాళ యావత్ భారతదేశం ఇవాళ ప్రజలంతా తీవ్రంగా ముక్త కంఠంతో ఇవాళ ఖండిస్తూ ఉన్నారు. మాకు పూర్తిగా నమ్మకం, విశ్వాసం నరేంద్ర మోడీ గారిపై ఉన్నది. దీన్ని కూకటి పేర్లతో పెకిలించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకమైన నిర్ణయం 100కి 100% నరేంద్ర మోడీ గారు తీసుకుంటారని చెప్పి విశ్వాసాన్ని మేము ఇవాళ తెలియజేస్తూ ఉన్నాం. ఎవరైతే బాధితులు ఉన్నారో వారి కుటుంబాలకి ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ ఇప్పటికైనా హిందువులారా ఏకం కండి. ఈ దేశం హిందూ దేశం. మనకి బ్రతికేటువంటి స్వేచ్ఛ లేదా ఒకసారి అందరం కూడా గుండెపై చేయి వేసుకొని ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పాకిస్తానీ గుండాలని 100కి 100% అందరం కూడా ఏకకంఠంతో తరిమి కొట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నదని ఈ సందర్భంగా భావిస్తూ మరొకసారి బాధిత కుటుంబాలకి ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై.